మళ్ళీ అత్తమ్మ కట్నం గురించి అడుగుతాను. ఎకరం భూమి అంటే ఇక్కడ అమ్ముకొని రావాలి, అది మా అమ్మ నా చేతిలో ఉంది. నన్ను అడిగితే ఏమవుతుంది? నేను ఎవరితో ఏం చెప్పుకోవాలి? మా అమ్మ నాన్న ఎట్లా అడుక్కోవాలి? ఏమో ఏమో. అమ్మా అమ్మా బిడ్డ ఏంది చెప్పకుండా చేయకుండా వచ్చినావు? చెప్దాం అనుకున్నా కానీ ఆయన 2 రోజులు హైదరాబాద్లో డ్యూటీ ఉందట, పోయేస్తా అన్నాడు. ఇక నేను అట్లా ఉండిపోతానని వచ్చింది. మీ అత్త ఇట్లా మావ ఇట్లా మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా అమ్మ? యుద్ధం అబ్బో బిడ్డ ఎవరికి అడిగి నిన్ను చిన్నప్పుడు అడగలే నేను. అమ్మమ్మ నల్లగైంది ఏ పిల్ల? ఏమో అంత అక్కడ నీళ్ళు మంచిగా లేవు. ఇక్కడ ఉన్న రోజులు తెల్లగా ఉంటుంది, అడిగి వెనాక గిట్టినాయి. ఇక ఎండలు దింపుతున్నావు ఏంది? లేదే అమ్మ. సరే బిడ్డ కూర్చో బిడ్డ. అన్న ఇట్లా ఎటు వేరు అదే ఇట్లా. ఇంకా పని పాట తినుడు పండి అయితే కానీ పొలం ఇట్లా కోసిరా మంది. ఇంకా కొయ్యాలి బిడ్డ కొయ్యాలి. ఇక కోపియ పేరు తుఫాన్ ఉందంటూరు, అదంటూరు ఇదంటూరు, కోపిస్తే అయిపో కదా. ఇక మీ అన్నగాడు దూటికి తిరుగుడేనే, ఆయనకి రెస్ట్ ఎక్కడిది? దాన్ని దాకాన్ని తీసుకుపోవాలంటేనే ఆయనకి రెస్ట్ ఉంటుంది, లేకపోతే రోజు దూటే. ఊరంతా వర్లు కోసుకున్నారు, మన వారి అన్నే ఉన్నది. అయితే అయితే కోపిత్తడితి ఆనుకోనాడు, సెలవు దొరికినాడు చూపించుకొని చూసుకో కోపిత్తడితి. అయితే దానికి ఏమన్నా అయిందా? తెల్లార దాకాన్ని తీసుకుపోతాడు. నేను 4 రోజులు ఎత్తారం దాకా కూసుడు తగ్గుతున్నా. అవ్వకి గోరేసుకో, అవ్వకి మంది వేసుకో అని నోటనడే. ఆయనకి పెళ్ళ ఉంటే చాలు. తీసుకుపోండి మరి, వదిన తీసుకుపోండి దవాఖానలకు. ఆడు తీసుకోకపోతే ఎవరు తీసుకుపోతారా? దిక్కుమాలే కానీ దానికి ఏమో పడాయింటి తీసుకోపోతే ఈడేనే రోజు తీసుకుపోవుడు. నువ్వు ఆర్ఎంపి దగ్గరికి పోయి గోళీలు తానికి ఏదో ఒకటి తెచ్చుకుంటే ఏమో ఆడేదేవాలా నువ్వే వేసుకో అన్న. ఆడేదేవాలి మరి, దానికి తెత్తలేడు ఆడు. ఇక అది పెళ్ళమాయే నువ్వు అవ్వైతే అయితే ఇక ఆమె ఆయనగా ఆడి చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అయితే కానీ ఏడుంది వదిన, ఒకసారి నేను పోయేస్తా అలా అన్నది పో. ఒకసారి నేను పోయేస్తా తిను. ఇక దావా నువ్వు ఇక ఏకశిల్ ముచ్చట పెడదు కానీ అవ్వ నువ్వు కాజీలు కడుకొని బుక్కడ తింటుందా? దేవుని దయ వల్ల కాన్ పొందితే దరిద్రం అంటుంది. నన్ను చూసి సంబరపడుతుందేమో అనుకున్నా, కానీ నేనంటే నేను వస్తలేను. వదినే వదినే అక్క ఎప్పుడు వచ్చినా? ఇప్పుడు ఏంది, ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదక్క, మా అమ్మలు గుర్తుకొచ్చారు. నువ్వు గట్లా బాధపడతావా? నిన్ను చూసుకోవడానికి అన్న ఉన్నాడు, అమ్మ ఉన్నది, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు నువ్వు? ఈ టైంలో అమ్మ వాళ్ళు ఉండాలి కదా పక్కన, అందుకే అమ్మ వాళ్ళు గుర్తొచ్చింది. మీ అమ్మ కన్నా ఎక్కువ అన్న చూసుకుంటాడు. అది నువ్వు బాధపడకు, ఏం కాదు. అన్న గుణం మంచిది, నీకు తెలియదు. బాగానే చూసుకుంటుండో, నాకు ఏ లోటు రానిస్తలేడు. అమ్మ పిచ్చిది గట్టినే కొడుతుంది. ఏమన్నా వరినప్పుడు అమ్మని పట్టించుకోవద్దు. అత్తమ్మ అంటే నాకు అమ్మతో సమానమే. మీ అమ్మ నన్ను ఏమన్నా నేను పట్టించుకుంటాను. మీ అమ్మ ఏమన్నా పనులు, నువ్వేం పనులు చేయాల్సిన అవసరం లేదు. అమ్మ ఏమన్నా చెప్పినా కానీ నువ్వు చెయ్యకు, అమ్మ చేసుకుంటుంది, అన్న చేసుకుంటాడు, నీకేం అవసరం? మంచిగా నువ్వు రెస్ట్ తీసుకో. నన్ను కూర్చోబెట్టి చేస్తాను మీ అమ్మ. అన్నయ్యనేమో అన్ని తీర్లు తెస్తాను, చాలు నాకు. ఇంకా నేను వాళ్ళ గురించి ఏమి ఇబ్బంది పడుతుంది. ఏదో ఇప్పుడు టైంలో అత్తమ్మ వాళ్ళ కంటే అమ్మ వాళ్ళు ఉంటేనే బెటర్ కదా. నువ్వు అట్లా బాధపడకు. కానీ దవాఖానలో పోయినావా ఈ మధ్య? మళ్ళీ మంచిగా ఉందన్నారా? మంచిగా ఉందన్నారు, అన్ని టెస్టులు చేసారు. ఈ మధ్యలో ఒకసారి వస్తే డెలివరీ టైం చెప్తాను అన్నారు. అదే ముచ్చట ఇంత ముందుకు అన్నతో మాట్లాడినా వచ్చి. నువ్వు టాబ్లెట్స్ వేసుకొని మంచిగా రెస్ట్ తీసుకోవాలి. నేం కాదు, నువ్వు దేని గురించి టెన్షనే పడకు, మంచిగా అవుతుంది నీకు. అన్నకు కూడా చెప్పు, మంచి చల్లగా ఇద్దరు మంచి చల్లగా ఉంటారు. సరే అన్నకు అన్న అదే టెన్షన్ పడుతుండు, పని చేస్తుండవు, ఏదో చేస్తావా అని టెన్షన్ పడుతుంది. కానీ ఏదో ధైర్యం చెప్తుంది, అత్తమ్మ ధైర్యం చెప్తుంది, నేను ధైర్యం చెప్తున్నా. ఏం టెన్షన్ లేదు కానీ ఆయన్నే ఇబ్బంది పడుతుంది. ఏం కాదు, ఇక గట్లనే ఉంటుంది. వాళ్ళు మొగోళ్ళు కదా, గట్లనే భయపడతారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, అన్నకి ధైర్యం చెప్పాలి. పాప వచ్చిందా? వచ్చింది, అమ్మ దగ్గరికి పోయింది. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఇట్లా అందరు బాగున్నారా? అందరు మంచిగా ఉన్నారు. అన్నడికి
ఇగో హైదరాబాద్ డ్యూటీ ఉందట 2 రోజులు పోయేస్తా అంటే నేను వట్టిగా ఇంటికాడ ఉండి ఏం చేయాలి మిమ్మల్ని చూసినట్టు ఉంటుందని వచ్చిన. అయ్యో మర్చిపోయినా. సరే పా అక్క అన్నం ఎత్తా. నేను తిన్నా, నువ్వు తిన్నావా? నేను తిన్నా, అన్నయ్య వచ్చినాక అప్పుడే తినేసిన. అన్నం ఎత్తాదా? నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, వేసుకున్నా. మెల్లగల. సరే కూర్చో, అన్నం వేసుకొని వస్తా. ఏ ఆగు వదినే, నువ్వేం వేసుకొస్తావు? నీకు నడతామంటేనే సరిగ్గా నడవత్తలేదు. అమ్మ వేసుకొస్తుంది, అమ్మ నువ్వు వేసుకురాపోయి. నా బిడ్డకు నేను మా వేసుకొచ్చి తినబెడతా కానీ నువ్వు ఇక్కడ తిని పండుకపో, బాగా అలిసిపోయి ఉన్నావు నువ్వు. అసలే పొట్టుతున్నావు కదా, పోయి పండుకపో. అక్క నువ్వు తిను. నేను తింటా వదినే, నేను పడుకోపోసేపు. ఏంది అమ్మ ముఖం పట్టుకొని గట్టి నాయ మాట్లాడు. ఆ వదిలి పుట్టతోటే ఉండే ఏం పని చేస్తుందని నువ్వు గట్లా మాట్లాడు. అదే నేనైతే గట్టినే చేసిండాయ. మరి మా అత్తగారికి చెప్పత్తి కదా, నా బిడ్డతోటి ఒక్క పని చేయించకుర్రి ఏం చేయించకుర్రి అని. నేనోటి ఆ మూట ఆయమ్మ గట్లనేనా ఆయ నువ్వు? దానికి నీకేం పోలికనే? నువ్వు ఇంత కట్నం పట్టుకొని లగ్గం చేసుకున్నావు, అది లేచి వచ్చింది. లేచత్తి ఇప్పుడు ఏమంటావు చెప్పి అయింది అయిపోయింది, దానికి ఏం చెప్తాను చెప్పు. ఇవాళ రాత ఎట్లుంటే గట్లా జరుగుతుంది. ఏమైపోయిందే? 4 రోజులు దాంతో ఉంటే ఏర్పడుతుంది దాని సంగతి నీకు. గట్లా అనుకుంటావా? నువ్వు అనకు ఇంకోసారి. వాడు విన్నాడు అనుకో మళ్ళీ లేని తోటి ఎత్తాడు. ఆడు దానికి జ్వరం వస్తే దవాఖాన తీసుకుపోతాడు. నేను 4 రోజులే తగ్గి ఎంత జ్వరం వచ్చింది, ఇంత పెన్నం పట్టించుకుంటలేదు, మొగడు పట్టించుకుంటలేదు. ఇక ఆమె ఏం చెప్తుంది? ఆమె మాట్లాడా, నీకేం చేసి పెట్టు అన్న చెప్పు. ఊరంతా అర్లు కోసుకున్నారు, మా నారి కొయ్యలు ఏం కొయ్యలాడ. అయితే వాడే ఊహించుతాడు కానీ నువ్వు అన్ని రందులు పెట్టుకొని టెన్షన్స్ పెట్టుకొని అన్ని ఇట్లా చెయ్యకు. నువ్వేం పని చేయదు, నీకు శాతనైనా మందని చెయ్యి. ఆమె అనకు, ఆమె ఎట్లా చేస్తుంది, ఆమె నన్నుడు కూడా తప్పు. మనం నీకు దాని సంగతి తెలియదు కానీ నేను అన్నం వేసుకొత్త తిను. వచ్చినాక దాని సంగతి చెప్తా కానీ నువ్వైతే బుక్కడ తిని బిడ్డ. సరేనే అమ్మ. మా అమ్మ అంతకే శక్తి అనేది, ఈమె వాడేమో అంతకే. మా అమ్మ ఒక్క పడితేంది 4 రోజులు పుట్టతోటి ఉన్నదానికి పని చెప్తుందట. ఇదేందో దీని పని ఏందో ఇది అర్థమే కాదు కొంచెం అన్నా. సంగతి తెలుసా? ఏమైంది? దీనికి భూమి ఉన్నదట దీని అమ్మగారికి. అది ఏడ తెలిస్తే బయట పెడితే మనం అడుగుతామని అది దాచుకొని పెట్టుకుందాం ముచ్చట. నీకెవరు చెప్పారు? ఊళ్ళో అమ్మలక్కలు అనుకుంటలేరా దాని అమ్మగారికి ఎకరం భూమి ఉందని. మరి అదే ముచ్చట అదే ఫస్టే చెప్తే అయిపోవు కదా. అదే అది చెప్తే అది మనం తెమ్మనమా గట్లా, అందుకనే దాచిపెట్టింది నంగరాసి. అది భూమి అమ్ముకొని 10 లక్షలు తెస్తే ఆడబిడ్డ కట్నం నీకో 1 లక్ష రూపాయలు అయిపోదులే బిడ్డ. అవునే అమ్మ అడిగి మా ఇంటినిక బాబాయ్ లేడా, ఆ అన్నకు 10 లక్షల కట్నం పోతే అలా చెల్లకు 1 లక్ష రూపాయలు ఇచ్చిర్రే. ఇప్పుడు మా అన్నకు పోతే నాకు 1 లక్ష రూపాయలు వస్తాయి. అడిగా అమ్మ నువ్వు ఎట్లనే చేసి వదిన అడుగు, నాకు 1 లక్ష రూపాయలు అయితే వస్తాయి. వదినకి అసలు గింతలన్న ధ్యాసే లేదా మరి. మరి నేను లేచిపోయి వచ్చినా మరి కానీ అందరు లగ్గం చేసుకొచ్చుకున్న వాళ్ళు అసంటిది అమ్మగారి ఇళ్ళకి వెళ్ళి పటాని పైసలు పట్టుకొత్తుర్రు. మరి ఇవి కొంచెం అన్న ధ్యాస అనిపిస్తలేదా? దానికి ఎక్కడిదే జాస? అదే అది భూమికి ఇట్లా అమ్మితే వీళ్ళు పైసలు అడుగుతారని అక్కడి నుంచి భూమి అమ్మనిత్తలేదు వాళ్ళ అమ్మగారికి. గట్లెందుకు ఎత్తుంది మరి? మన దగ్గర ఈ ముచ్చట ఎందుకు దాచినట్టు? అబ్బో అది నేను ఎంతో మంచిది అనుకున్నానే అమ్మ, గిట్ల కూడా ఎత్తుందా? అది బాగా డేంజర్. కాదు ఈమెకి కాకపోతే ఎవరికత్తది? అయ్యో మరి నేను రూపాయి కట్నం తీసుకోవాలి రాకపోతే మరి అదైతుంది అని కొంచెం అన్న ఉండాలి. ఆమెనే కొట్లాడి తీసుకురావాలి కానీ మాకు ఈ ముచ్చట మన దగ్గర దాసుడు ఏంది అసలు? అసలు ఆమెకు ఇది నా ఇల్లు నా సంసారం అయ్యో ఎట్లా అన్నది కొంచెం అన్న ధ్యాస అనిపించలేదా మరి? మరి పిల్లలకైతే అయ్యో నాకే కదా, నా మొగడు నా పిల్లలు మేము అందరం మంచిగా ఉంటాం కదా,
అన్నట్టు ఉండాలి కానీ గిదే మేషమే అమ్మ అంతా. అబ్బో నేను వదినంటే ఏమో అనుకున్నా కానీ గిట్లా కూడా చేస్తుందా? ఇంకా ఒక్క మాట మనకి చెప్తే ఏమో అన్నట్టునే. అదే బిడ్డ దీన్ని ఎల్లగొట్టి ఇంకో దాన్ని చేస్తాం అనుకున్న మీ అన్నగానికి చెప్పన కానిపించిన దేవుడు ఏం చేయాలి? మీ అన్నగాడు ఆగుతాడు దాన్ని ఎల్లగొడితే. కాదు అన్నయ్య అన్నకు తెలియలేదా కొంచెం అన్న? ఆనికి తెలివి ఉంటే గిట్టా ఉన్నాయి మన ఇల్లు గిట్టా ఆనికి తెలివి ఉంటే మంచిగా గంత చదివి ఇచ్చిన మంచిగా ఇంత జాగుండే భూమి ఉండే ఇల్లుండే. అవ్వ వేరే వేరేటోళ్ళు అయితే మన అన్నకు ఏ 10-20 లక్షలు పోతా 20 లక్షలు పట్టుకొని వచ్చినాయి. ఏం చేయాలి? అందులో నాకు 50,000 పోసిండాడు. అమ్మా ఇప్పటికైనా ఇడిచిపెట్టేది లేదే. ఎట్లా చేసి వదిన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళగొట్టయినా కానీ కట్నం తెచ్చేటట్టు చేయాలి నేను. అబ్బో ఎట్లనే చేసి అజ్జేయాన్ని అమ్మ మనం. అమ్మ నాకు బిడ్డ ఉంది కదనే, నాకు 50,000 ఇస్తే నా బిడ్డ పేరు మీద ఫిక్స్ చేసుకుంటా కదనే. మంచి అమ్మమ్మోళ్ళు ఇచ్చిరన్న పేరు ఉంటుంది. మా అత్త ఇట్లా కూడా మీరు వచ్చినప్పుడు వాళ్ళ మంచిగా చూసుకుంటారే అమ్మ మిమ్మల్ని. నాకు 50,000 వస్తాయి అడిగే. గదే బిడ్డ దీన్ని ఇంట్లో ఉంచా. దానికి ఎన్ని తీర సుక్కలు చూపించినా అది ఇంట్లో పడి ఉంటుంది దయ్యం లెక్క. దాన్ని ఎల్లగొడతా ఇట్లా చేసాను ఎల్లగొడతా. కనీసం మీ అన్న కూడా చెప్తలేదు గిట్ల ఎకరం భూమి ఉన్నది బావా మరి ఎంతో కొంతనే మా ఇంటికి పోయి తెస్తా అని చెప్తలేదు. నేను ఇంత కష్టపెట్టినా కూడా అని చెప్తలేదు. అది ఎందుకు చెప్తుందో ఏం కారణం ఉందో దాని మనసులో ఏముందో దేవునికి తెలియాలి. కానీ ఇష్టపెట్టా అబ్బా అమ్మ బాగా తలకాయ వస్తుంది, కొంచెం ఛాయ్ పెట్టుకురా పోయే. ఏ ఆగే టీవీ చూడని ఆ బొమ్మకి చెప్పలేదే చాయ్ తెమ్మని. వదిన ఉంది కదనే అమ్మ చెప్పు. వదినే వదినే అబ్బా కొంచెం ఛాయ్ పెడుతుందా, మనకు బాగా తలకాయ నొత్తుంది వదినే. అయ్యో సరే తెస్తా నాకు అక్క. సరే వదినే పెద్ద. అయ్యో అమ్మిలో అనుకుంటాను కదా. కొన్ని పాలు తాగుతావా నాన్న నువ్వు? సరే పాప కూడా పాలు పెడుతుంది. తాగదట వదిన మాకు అయితే తీసుకురా, నాకు బాగా తలనొప్పి పెడుతుంది. కొంచెం తాగు, నువ్వు తాగమంటది కొంచెం తాగడానికి అది రీతాయిన చాయ్ పెట్టదని అది చాయ్ నేను రానే మంచిగా పెడుతుంది. ఇగో అక్క జెండు మంది ఏమన్నా మరి కొంచెం వేడి ఇగో అక్క మీరు తాగురి. నువ్వు కొంచెం తాగిపోయినావు. ఏదైనా తర్వాత తాగుతా సాయంత్రం. రోజు లీటర్ పాలు తెస్తాడు. చిక్కడి పాలే వద్ద అవుతుంది. ఉత్త వడలీళ్ళు మనకు చాయ్ పెడుతుంది. అది అందుకే నాకు దాని చేత చాయ్ తాగబుద్ది కాదు. నువ్వో కమ్మగా చాయ్ చేస్తుంది మా వదినమ్మ అని చాయ్ పెట్టువంటి నేను పెట్టపోయినా జర అయినాక ఏమి ఎగిరితం వచ్చింది. ఈ చాయ్ పాడగా నాకు అద్దే అద్దది ఆ వడలీళ్ళు. ఆ గాడి కొడుకు రేవే లేదు, లీటర్ పాలు తెస్తాడే. ఎందుకురా ఇవన్నీ అంటే అమ్మ అది తాగుతుంది, దాని పానం మంచిగా లేదు, అది తాగుతుంది, బుక్కెడు తింటలే, భూమి పట్టుకొని లేస్తలేదు అంటాడు. దాకండా పాల పొడిలు ఇచ్చిర్రట, అన్న కలుపుకొని తాగుతుందట. అమ్మ మంచిగా బలంగా ఉండాలి అని తల్లి పిల్ల. ఇప్పుడు వేయిందా పన్నది ఇంట్లో కథం ఆడ వచ్చి తాగమంటది. ఇక ఒక్క పని చేస్తుంది పోయి పంటది. దాని ముచ్చడు చెప్పుతా అవ్వ తెల్లారి దాకా ఓడవది. ఆగే దాని ముచ్చట పాడగాను సినిమా పోతాను తాగు. కాదు బాగా నొత్తున్నాయి, ఆశపడతలేడు.
నీ కోడలు ఉంది ఆయన అమ్మ, నీ కోడలతో తెచ్చుకోపోయినవి. తెచ్చుకుంటే మంచిగా కాదు ఇప్పుడు అనుకుంటుంది. ఇప్పుడు మా అత్తకి ఏమైంది, మంచిగా ఉండే కదా అనుకుంటుంది. ఇక గిట్లా కాదే అమ్మ, ఆయనతో నువ్వు ఇట్నే ఉండు. నేను ఆయనతో నువ్వు ఏదో ఒకటి యాక్టింగ్ ఇయ్యి. నేను వదిన నుడతా, వదినని పిలుస్తా. వదిన అమ్మని తిట్టిన ఎత్తుందంటది, అత్తది నీకు ఒత్తుతుంది. నువ్వు అదే పని చెయ్యమ్మ. ఓకేనా? అబ్బా 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 కాలు వాయరే దేవుడా. వదినే వదినే, అయ్యో వదిన ఎట్లయింది వదినే? అయ్యో ఎట్లా వదినే? ఓ వదినే, అయ్యో ఇగో అమ్మకంత చల్లి చెమటలు పెట్టినా, అంత ఎట్లా ఎత్తుని చెప్పండి రా. అయ్యో వదినే రా, వదినే రా రా రా. అవు నాకు చిన్న అంత ఎట్లా ఎత్తుంది. ఏమైందమ్మా? కాలు నొత్తున్నాయే దేవుడా. అయ్యో అబ్బా 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 ఉన్నట్టుండి ఒకటేసారి గిట్ల అయింది వదినే. ఈ కాలేనా? రెండు నొత్తున్నాయే కాళ్ళు దేవుడు. అయ్యో 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 అన్నయ్య కన్నా ఫోన్ చేయను అక్క. ఫోన్ చేస్తా, ఫోన్ ఎన్నో పెడితే ఆ పాప వండుకుంటుంది, తొందర పండ పెట్టి ఫోన్ చేయకపోతే. ఫోన్ ఎన్నో ఉండే కదా అమ్మ ఫోన్. ఇక చేయిపో. అయ్యో అత్తమ్మ గోళీలు వేసుకోలేదా? వేసుకోలేదే, దగ్గచ్చి పడవుతుందో. అన్న ఫోన్ కలుతలేదు కదా. ఏమో కొద్దిసారి ఉంటుంది. ఒకసారి పోయిందా? కొంచెం ఇటు పడుకో. అత్తమ్మ నాకు భయం అవుతుంది అత్తమ్మ. అదే అమ్మ వండుకుంది కదా, ఇక నీకోసేపు పడుకుంటాయి. పిల్లవాడు నిద్రకు వచ్చింది. సరే పండుకోపు. వాళ్ళకు అన్నం తినబెట్టుకోద్ది అంత, నువ్వు ఇంత అన్నం తిను. సరే.